నా పేరు వాడపల్లి రఘునాథ్. నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో మొన్న అసెంబ్లీకి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. మరి సారు గారి ఆదేశాల మేరకు 1999లో, 2014లో, మళ్ళీ 2019లో, 2099లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. 2014లో ఎంపీగా కంటెస్ట్ చేశాను. ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. ఈ సందర్భంగా నా అనుభవ ప్రకారము నాకు తోచింది, ఇప్పుడు మొన్న పాంప్లెట్లు చూసామండి. ఆ పాంప్లెట్లో మన ఇక్కడికి ఇన్వైట్ చేసిన కారణం ఏంటంటే, ఇది రివ్యూ ప్లస్ సూచనలు లేక ఆదేశాలు లేక మన అనుభవాలు వీటిల్లో పంచుకోవడం కోసం. ఇక్కడ ఇప్పటిదాకా అన్ని చోట్ల నిలబడిన అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్లస్ అందరు కార్యకర్తల సంబంధంలో ఏమి చెప్పాలి, అసలు ఏమి చేస్తున్నాం మనము, ఇప్పటిదాకా చేసింది ఏమిటి, నా అనుభవం ఏంటి, ఇవన్నీ తెలియటం కోసం జస్ట్ ఒక 2-3 ఒక రాత్రి అంతా కూర్చుని జస్ట్ ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా మీ అందరితో పంచుకోవడం కోసం ఇక్కడికి రావటం, ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే నేను 99లో నిలబడినప్పుడు 1050 ఓట్లు యాజ్ ఎమ్మెల్యేగా వచ్చాయి. 2014లో ఎంపీగా సార్ కంటెస్ట్ చేయమన్నప్పుడు 4401 ఓట్లు వచ్చాయండి. ఇప్పుడు ఎమ్మెల్యేగా 184 ఎమ్మెల్యేగా మొన్న ఓట్లు వచ్చాయండి మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి. దీనికి మాకు పూర్తి గైడెన్స్ ఎవరైనా అంటే మా రాఘవరావు గారు. ఏం నుంచోవాలి, ఎలా నుంచోవాలి, ఏం చెప్పాలి, ఏంటి అనేది వారు చెప్తున్నారు. మాకు ఫిజికల్గా మాకు మచిలీపట్నంలో ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రాలు అందరూ వాళ్ళు కూడా మాకు ఎంతో సహకరించి వాళ్ళందరి సహకారంతో మేము ముందుకెడుతున్నాం ఇప్పటిదాకా. అయితే ఇప్పుడు నేను చెప్పేది అందరూ కేర్ఫుల్గా వినండి ఒక్కసారి. చాలా అంటే ఎందుకు చెప్తున్నామంటే, నా అనుభవం చెప్తున్నానండి. ఏం చేయాలి, ఇప్పటిదాకా మనము ఆధ్యాత్మికంగా అన్ని చోట్ల శ్వాస మీద ధ్యాస, ధ్యానం చెప్పటం అన్నిట్లోనూ ఇష్టార్చిష్టంలో అయిపోయాం. అందరికీ తెలుసు విషయం. ఈ విషయంలో సరే, సేవ అంటే ఆధ్యాత్మిక సేవతో పాటు ప్రాపంచిక సేవ కూడా చెయ్యాలి అన్నది రాజకీయము. రాజకీయము అంటే ప్రాపంచిక సేవ. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి మనం ఇప్పటి నుంచే బేస్ ఏమేయాలి, రేపు నెక్స్ట్ జరగబోయే 5 ఏళ్లలో ఏం చెయ్యాలి, అసలు మనము ఏం చేస్తే మన పార్టీ తరఫున మనము ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. చెప్తున్నా వినండి ఒకసారి, చాలా కేర్ఫుల్గా వినండి ఈ విషయాలు. నాకు వచ్చిన అన్నీ కూడా చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇది నా పార్టీ, నేను పిరమిడ్ పార్టీ సభ్యురాలని అని ప్రతి వాళ్ళు ఉండాలండి. నేను కేవలం ధ్యానం తెలుసుకుంటమే కాదు, ధ్యానం చెప్పటమే కాదు, నేను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఒక క్యాండిడేట్ని అని ప్రతివాడి మనసులోనూ అది ముద్రపడిపోవాలి. దాని సందర్భంగా నాకు తోచిన 2-3 చెప్తున్నాను. ఈ పిరమిడ్ ఛానల్కి మన అందరికీ కూడా సొంత ఇళ్ళు ఉన్నవాళ్ళు ఏం చేయాలనేది, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏది చేస్తే మన పార్టీ కాస్త ముందుకెడుతుందనేది దానికి 2-3 చెప్తున్నాను నాకు తెలిసినవి. మన పార్టీ తరఫున ఎక్కడైతే ఎవరికైతే సొంత ఇళ్ళు ఉన్నాయో వాళ్ళ అందరి సొంత ఇళ్ళు మీద మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా జెండా కంపల్సరీ త్రూఅవుట్ వెళ్ళగాలి. ఈ 5 ఇయర్స్ కూడా కంప్లీట్ అది ఎగరాల్సిందే. రెండోది, అది మరీ చిన్నది కాదు, చాలా పెద్దది, చాలా పెద్దది. అది వెలగాలండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం పాంప్లెట్ మీద ప్రతి పాంప్లెటు ఎవరెవరు అయితే ముద్రిస్తున్నారో దాని మీద మనము సారి ఫోటో, మన లోగో ఏదో పెడుతున్నాం. అట్లా కాదండి. ఈసారి నుంచి మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఇది కూడా దాని మీదే ముద్రిస్తామండి. ప్రతి పాంప్లెట్ మీద మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా జెండా కూడా దాంట్లోనే ముద్రిస్తాం. అదొకటి గుర్తుపెట్టుకోవాలండి. నాకు తెలిసినంతలో మెడిటేషన్ ఛానల్లో ప్రతిరోజు
మనం ధ్యానం ఎక్కడెక్కడ చేస్తున్నారో ఎలా చేస్తున్నారో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించింది అని ప్రతిరోజు రావాల్సిందేనండి. నెక్స్ట్ 5 ఏళ్ల వరకు ఏదో ఒక కార్యక్రమం. తర్వాత పిరమిడ్ మాస్టర్కు ఇది నా పార్టీ అనేది తెలియాలి. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతి వాళ్ళు కూడా సాంఘిక కార్యక్రమాలు చేసేటప్పుడు, అంటే స్వచ్ఛ భారత్ అలాంటివి చేసేటప్పుడు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది స్పెషల్ చొక్కాగా ఒక వేసుకుని దాన్ని మనం అందరూ వేసుకుని దాన్ని ప్రచారంలోకి తీసుకురావాలండి. అది బాగుంటుందండి. నెక్స్ట్ ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో సేవాదళ అన్నది చాలా ముఖ్యమైందండి. సేవాదళ అన్నది అద్భుతంగా పనిచేసింది మొన్న 2018లో కర్తాళ్ళలో. అలాగే సేవాదళ్ కార్యకర్తలతో పాటు ఈ కార్యకర్తలను కూడా కలుపుకొని ఒక పటిష్టమైన 100కి 100% ఇది నా పార్టీ, నేను చేస్తానన్న వాళ్ళకి ఈ చొక్కాలు ఇచ్చి వాళ్ళతో ఈ సేవ చేయిస్తే అద్భుతంగా ఉంటుంది. రేపు మహిళా ధ్యాన చక్రంలో ఈ పిరమిడ్ పార్టీ చొక్కాలు వస్తాయి. రాఘవరావు గారు, రేపు మహిళా ధ్యాన చక్రంలో ఈ పిరమిడ్ పార్టీ చొక్కాలు టీషర్ట్స్ వస్తాయి. ఓకే, ఫర్ లేడీస్కి ఫర్ జెంట్స్కి ఇద్దరికి. అర్థమైందా? ఇంకొకటి ఏమంటే 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో ఈసారి అందరూ లేడీస్ క్యాండిడేట్స్ని నిలబెట్టాలన్నది మా ఉద్దేశం అండి. ఏ ఆధ్యాత్మిక సంస్థ కూడా ముందుకు రాని అద్భుతమైన కార్యక్రమం. మనము రాజకీయాల్లోకి పాల్గొన్నాం. ఈ కార్యక్రమాన్ని మేము ఇలా పాల్గొంటున్నాము, మీరు కూడా మాకు సహకరించండి అని మన మేనిఫెస్టోని లేదు మనం చేసే కార్యక్రమాలని చిన్న పుస్తకాలని మిగిలిన ఆధ్యాత్మిక సంస్థలందరికీ కూడా ఉచితంగా అందజేస్తే వాళ్ళ సమ్మతిని మనకి తెలియజేయడానికి అవకాశం ఉన్నది అనేది ఈ విషయాలు ఒకటండి. ఇంకొకటి ఏంటంటే ఏ ప్రజానాయకుడు దగ్గరికి మామూలు ప్రజానాయకం వెడితే వాళ్ళు రకరకాలుగా మభ్య పెడతారు, కానీ మనము ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నిలబడిన క్యాండిడేట్స్ దగ్గరికి వెడితే మనకు పూర్తిగా న్యాయం జరుగుతుంది, ఉచితంగా జరుగుతుంది అని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సాంఘిక కార్యక్రమాల్ని మనము వాళ్ళకి తెలియజేస్తే అద్భుతంగా మనకి రిజల్ట్ వస్తుంది. ఈ 5 పాయింట్లు నాకు తెలిసింది కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాం. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్.